పట్టణం 31వ వార్డులో జెండా చెట్టు వద్ద మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ఈ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు నివాళులర్పించారు. పట్టణం 31వ వార్డులో జెండా చెట్టు వద్ద ఆదివారం మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా ఆయన చేసిన సేవల్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రావి చిన్ని, కోగంటి రోహిత్, కోగంటి వెంకటేశ్వరరావు, బివి చౌదరి, కోపల్లి శ్రీను, సౌపాటి కిరణ్, కటెవరపు సురేష్, కిన్నెర నాగరాజు, కటెవరపు దేవానంద్, మేకల సురేష్, అత్తోటి శ్యామ్, బోస్ సద్గుణరావు, కమలాకర్, అంగలకుర్తి రమేష్, గుజ్జర్తి తిరుమల, దోనెపూడి సుధేకర్, శోభరాజు, 31వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 119వ జయంతిని స్థానిక చెంచుపేటలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. బాబు జగజ్జీవన్ రామ్ గారు బీహార్లోని చాట్బాయిలో ఒక కుగ్రామంలో పుట్టి స్వతంత్రోద్యమంలో పాల్గొన్న వ్యక్తి. చిన్నతనంలో వివక్షకు గురైనా కూడా ఆ రోజు 2 గుంటల పద్ధతి వ్యతిరేకించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఉన్న చదువులు చదివి ఈ భారతదేశ యొక్క రూపురేఖలు మార్చడానికి అతి చిన్న వయసులోనే బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన అతి పిన్న వయసుకి బాబు జగజ్జీవన్ రామ్ గారు స్వతంత్రోద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపి స్వతంత్రానంతరం భారతదేశంలో అన్ని క్యాబినెట్లో కూడా మంత్రి పదవి చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఏ మంత్రి తీసుకున్నా కూడా ఆ శాఖ పని తెచ్చిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. భారతదేశంలో విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టివారు బాబు జగజ్జీవన్ రామ్ గారు. భారతదేశంలో అత్యున్నతమైన పదవి భారతరత్న బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఇవ్వాలని, ఆ పదవి ఇస్తే దళితులందరూ కూడా సంతోషిస్తారు. కాబట్టి ఈసారైనా భారత ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రధానమంత్రికి విన్నవించి భారత ప్రధాని ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ గారు భారతరత్న ఇవ్వాలని సందర్భంగా కోరుతూ ముగిస్తున్నాం. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ కలుసుకోవటం, అందరితో ఆయన నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఆయన 1908 ఏప్రిల్ 5న బీహార్లో చిన్న గ్రామంలో జన్మించారు. ఒక పేద కుటుంబంలో ఎన్నో వివక్షలు ఎదుర్కొని ఆయన ఉన్నత చదువులు చదువుకొని చాలా కష్టపడి ఒక గొప్ప స్థాయికి ఎదిగిన నాయకుడు. ఆయన చూసి యువతంతా చాలా నేర్చుకోవాలి. అట్లాగే 40 సంవత్సరాలు పైగా పార్లమెంటేరియన్గా పనిచేసిన ఏకైక నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. అలా చూసుకుంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవం, దాంట్లో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ రోజుకి మనకి ఆహార కొరత లేకుండా జరుగుతూ ఉంది. చూసుకుంటే ఆయన చేసిన సంస్కరణలు భారత అభివృద్ధికి ఆయన జీవితం అంకితం చేశారు. అట్లాంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారికి సిఫార్సు చేసి ఆయన భారతరత్న ఇప్పించవలసిందిగా అందరం ఆశిస్తున్నాము.